నిరాకారం అంటే ఆకారం లేకపోవటం. అక్కడ బైబిల్ భాషను మనం అర్థం చేసుకుంటే, ఒకప్పుడు ఆకారంగానే చేశాడు, అది నిరాకారంగా మారింది అనండి. నిరాకారంగా మారింది, నిరాకారమైపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ మీద కృప ఉంది, ఇప్పుడు దాని ఆకారం పోయింది. ఒకప్పుడు నీ మీద అభిషేకం ఉంది, కానీ ఇప్పుడు అది నిరాకారం అయిపోయింది. ఒకప్పుడు నీకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, భారం ఉంది, పరిశుద్ధత ఉంది, ఇప్పుడు ఆ పరిశుద్ధత రూపం మారిపోయింది. ఒకప్పుడు నీతి కొరకు బ్రతికావు, ఇప్పుడు అవినీతి పరుల మధ్యలో ఉన్నావేమో. ఒకప్పుడు దేవుడు, సేవకులు, దేవుని బిడ్డలు అన్నావు, ఇప్పుడు లోకస్తులు ఎవరి బలవంతం చేతనో ఒక్క సండే మాత్రమే ఏదో వస్తున్నామని ఆచారంగా వస్తున్నావేమో. ఒకప్పుడు ఇక్కడ బాగా మండిన వారు ఇక్కడ ఉన్నారు,